సిపెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రాజు రానయ్యన్నాడు. పోదాము రండమ్మ చూద్దాము రండయ్య, పోదాము రండమ్మ చూద్దాము రండయ్య. రారాజు పుట్టదంట బెత్లెహేములో, రాదారి పట్టదంట బెత్లెహేముకు, రాదారి పట్టదంట బెత్లెహేముకు. పోదాము రండమ్మ చూద్దాము రండయ్య, పోదాము రండమ్మ చూద్దాము రండయ్య. రారాజు పుట్టదంట బెత్లెహేములో, రాదారి పట్టదంట బెత్లెహేముకు, రాదారి పట్టదంట బెత్లెహేముకు. ద్రాక్షాల తోటలోన అచ్చమైన ద్రాక్షావోలే, ద్రాక్షాల తోటలోన అచ్చమైన ద్రాక్షావోలే. మన బతుకులు మంచిగా పడ్డే మర్మాలు చెప్తాడంట, మన బతుకులు మంచిగా పడ్డే మర్మాలు చెప్తాడంట. పోదాము రండమ్మ చూద్దాము రండయ్య, పోదాము రండమ్మ చూద్దాము రండయ్య. రారాజు పుట్టదంట బెత్లెహేములో, రాదారి పట్టదంట బెత్లెహేముకు, రాదారి పట్టదంట బెత్లెహేముకు. ఆ 20 మంది కలిసి ప్రార్థన చేస్తే ఈ సంవత్సరం దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ సంఘంలో అద్భుతాలు చేస్తాడు దేవుడు. సంఘములు అంటే నీ కుటుంబంలో, ఎవరి కుటుంబంలో కాదమ్మా, నీ కుటుంబంలో చేస్తాడు దేవుడు. ఎప్పుడు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు. ఎంత బలము ప్రియులారా. ఇంకోటి నా స్వార్థం ఏంటంటే ఆ ప్రార్థన నా కుటుంబానికి కూడా కావాలి. మీరు రోజు చేసే ప్రార్థన ఉందే, ఆ ప్రార్థన నా కుటుంబానికి కూడా నా దేవుడు నాకు ఇచ్చిన సేవ ఫలించాలంటే ఆ ప్రార్థనే సేవ ఫలించేటట్టుగా చేస్తుంది. ఎంత ఇంపార్టెంట్ అమ్మా. పండగల కంటే, కార్యక్రమాలు చేసే కంటే, ఈవెంట్లు చేసే కంటే, ఎన్నో కార్యక్రమాలు చేసే కంటే ఆ 10 మంది కూర్చొని చేసే ప్రార్థన అత్యంత విలువైంది. దాన్ని గుర్తుపెట్టుకుని ఎవరైనా ఈరోజు వాక్యం విన్న తర్వాత తీర్మానం చేసుకుని, ప్రభువా నేను కూడా అందులో చేరతాను. చేరటానికి ఏం కావాలి చెప్పండి అమ్మా. చేరటానికి ఏం కావాలి చెప్పండి. రావటానికి ఏమైనా కారు కావాలా, బళ్ళు ఏమైనా కావాలా రావటాకమ్మా? లేకపోతే రోజు బూస్టు పాలల్లో బూస్ట్ వేసి బాగా ఆరోగ్యవంతంగా ఉండాలా రావటానికి? నీవు ఎలాంటి బలహీనరాలు అయినా, నడవలేని స్థితిలో ఉన్న ఒక సహోదరి నడుచుకుంటూ వచ్చింది నడవలేని స్థితిలో దేవుని మందిరానికి. నీ హృదయంలో దేవుని సన్నిధికి వెళ్ళాలనే ఆ వాంఛ ఉండాలి, కానీ నీ అవయవాలు, నీ బలహీనత ఎక్కడ కూడా దానికి ఆటంకం కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ప్రియులారా. ఎందుకు రావట్లేదు మరి? నీవు హృదయంలో అది లేదు. ఏది లేదు చెప్పాలి. ఏది లేదు? మందిరంలోకి వెళ్ళి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తే ఒక ఆశీర్వాదం నాకు వస్తుంది, నాకే కదా నా ద్వారా అందరికి వస్తుందని ఆ వాంఛ నీ హృదయంలో లేదు. నాకు ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం ప్రియులారా. ఎందుకు రావట్లేదు నీవు? ఆశ్చర్యం, ఒక పెద్ద వండర్ఫుల్ విషయం నీవు దేవుని మందిరానికి రాకపోవటం. ప్రియులారా, ఈ మరియా ఏం చేసింది తెలిసిన? మరియ కొరకు దేవుడు వెతికాడు. నీ కొరకు వెతికే దేవుడు మరియ కొరకు వెతికి ఏం చేసి తెలిసిన? యథార్థవంతురాలను దేవునికి తల్లిగా సెలెక్ట్ చేశాడు. ఆ సెలెక్ట్ చేస్తే ఆ సెలక్షన్లో గెలిచిందమ్మా మరియా. గెలవటమే కదా, ఆమె ఎలా ఉంది? దీనురాలు. మరియ లక్షణాల్లో ఒకటి లెక్క పెట్టుకో, ఆమె దీనురాలు. రెండవది పరిశుద్ధురాలు. మరియను దేవుడు ఎందుకు సెలెక్ట్ చేశాడు తల్లిగా? అన్ని కోట్ల మంది స్త్రీలు ప్రపంచంలో ఉంటే ఆమె దీనురాలు, పరిశుద్ధురాలు, ప్రార్థనాపరురాలు, విధేయురాలు, ఉత్తమురాలు.
అన్నిటికీ బైబిల్లో వచనాలు ఉన్నాయి, చూపించగలను నేను. టైం లేదు మనకి ఇక్కడ. దీనురాలు 1:47లో ఉంటుంది. పరిశుద్ధురాలు లోక 1:34లో ఉంటుంది. ఆమె ప్రార్థన పర్రాలు లోక 1:46లో ఉంటుంది. ఆమె విధేయురాలు లోక 1:38లో ఉంటుంది. ఆమె ఉత్తమురాలు 1:27లో ఉంటుంది. వెళ్ళి చదవండి దయచేసి. ఇన్ని గొప్ప లక్షణాలు, ఇన్ని గొప్ప క్యారెక్టరిస్టిక్స్. ఎంత ఉత్తమురాలు మరియా, మచ్చలేనటువంటి సహోదరి. అందుకే దేవుడు ఆమెను ప్రపంచంలో ఎన్నుకున్నాడు ప్రియులు. ఎక్కడ నజరేతు, ఎక్కడ యోసేపుకు ప్రదానం చేయబడిన పిల్ల, ఒక దీనురాలు, పేదరాలు. ఏమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయా? మరీకేమన్నామా? ఒక ధనవంతుడి ఇంట్లో పుట్టాడా దేవుడు? కోటీశ్వరుడి ఇంట్లో, ఒక రాజకీయ నాయకుడి ఇంట్లో పుట్టాడా? మినిస్టర్ గారి ఇంట్లో పుట్టాడా దేవుడు? నో 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 నో. ఒక బీద మరియా, దీనురాలు. ఆమె పేరు దీనురాలు. ఆమె ఎంత తగ్గించుకుందో చెప్పలేం ప్రియులరా, ఎంత తగ్గించుకుందో. విశ్వాసము ప్రియులరా, నమ్మింది దేవుని మాట. గబ్రియెలు దూత చెప్పగానే నీవు గర్భం ధరిస్తావమ్మా, పుట్టబోవు శిశువు గొప్పవాడవుతాడు. దావీదు వంశస్థుల్లో అధికారమును ఆయన చేతికిస్తాడు. ఆయన ఎక్కడ కూర్చోబెట్టి దేవుడు సింహాసనాసీనుడిగా చేస్తాడు దేవుడు. ఇవన్నీ చెబితే మరియా నమ్మింది. ఒక్క మాట అర్థం కాలేదు, కానీ నమ్మింది. మీకు తెలుసా, వాక్యం చెప్పిందంత అర్థం కాదు. గంట సేపు నోరు తెలిసి వాక్యం చెబుతాం మేమా, పెద్దగా అర్థం కాదు మీకు. కానీ ఏం చేయాలి? నమ్మాలి. వాక్యం అర్థం కాకపోయినా చేయాల్సిందే తెలిసినామా, దేవుని మాట నమ్మాలి. నువ్వు నమ్మిన ఆమె ధన్యురాలనబడును. నమ్మిన ఆమె ధన్యురాలనబడును. నీవు నమ్మితే ధన్యురాలివే. దేవుని వాక్యం నమ్మితే ధన్యుడివే. నీకు అర్థం కాకపోయినా నమ్ము దేవుని వాక్యాన్ని. మాకు అర్థం కాలేదయ్యా అన్నావు అనుకో, కాముగా నువ్వు చేయాల్సింది ఏంటి? నమ్మాలంతే. మీరు ఓరక నిలుచుండు చూడుడి, దేవుని కార్యం చూస్తామన్నాడు. ప్రియులారా, ఈమె దేవుని నమ్మింది. దేవుని నమ్మి విశ్వాసం ఉంచి ఏముందో తెలిసినా, ఇదిగో ప్రభు దాసురాలను. 1వ అధ్యాయము 34-38. ఇదిగో ప్రభు దాసురాలను, నీ చిత్తము జరుగును గాక. ప్రభు దాసురాలు. అయ్యా నాకు నువ్వు చెప్పింది ఏం అర్థం కావట్లా, నాకేంటి గర్భం ఏంటి, నాకు పెళ్ళే కాలేదు, నాకు గర్భం వస్తుందని ఎట్లా నమ్మను నేను? అయినా చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు, దూత చెప్పింది. కాబట్టి ప్రభువా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున జరుగునుగాక, నీ మాట చొప్పున జరుగునుగాక. నీ కుటుంబంలో దేవుని మాట చొప్పున, నీ బిడ్డలకు దేవుని మాట చొప్పున, నీ ఆరోగ్యము దేవుని చిత్త ప్రకారమే, నీకున్నటువంటి డబ్బు దేవుని చిత్త ప్రకారం వచ్చేదే, నీవు ఎగబడితే వచ్చేది కాదు. దేవుని మాట చొప్పున ప్రియులారా, దేవుని కొరకు ఏం చేసింది తెలిసిన? అవమానాన్ని భరించింది. ప్రధానం అయిన తర్వాత ప్రియులారా, గర్భం ధరిస్తే అక్కడ జరిగేదేంటి? రాళ్లతో కొట్టి చంపేస్తారు. మోషే ధర్మశాస్త్రం ఏం చెప్పింది? రాళ్లతో కొట్టి చంపేయమన్నారు. మరి నేనేం చేయాలి ఇప్పుడు? బయటకు వచ్చిందంటే రాళ్లతో కొట్టి చంపేయటమే. అలాంటి అవమానాన్ని భరించింది, శిక్షను భరించింది, చివరకు మరణాన్ని కూడా ఆహ్వానించింది. నేను చనిపోయినా పర్వాలేదు, నా గర్భంలో పుట్టేవాడు అతడు గొప్పవాడు, సర్వోన్నతుడు. ఈ బిడ్డ ఎవరు? సర్వోన్నతుడు, మామూలు మనిషి కాదు ఈయన. కాబట్టి నేను చనిపోతే బిడ్డ చనిపోతాడు. ఇప్పుడు ఆమె సూసైడ్ చేసుకుందనుకో, ఎంత నష్టం? లోపల బిడ్డ కూడా అంతే చనిపోతాడు. కాబట్టి ప్రభువా, ఈ బిడ్డకు జన్మనివ్వాలంటే నేను అవమానాన్ని భరించాల్సిందే, శిక్షను భరించాల్సిందే, చివరికి మరణమైనా పర్లేదు, నాకు మరణాన్ని కూడా భరిస్తాను. ప్రియులరా, లోకస్తుల వలె ప్రియులరా ఏం చేసింది తెలిసిన? ఈ మాట ఎవ్వరికి చెప్పలా. ఎంత సీక్రెట్గా దాచుకుందో. తన భర్త చెప్పలేదు, కాబోయే భర్త చెప్పలేదు, తను కూడా ఎవరికి, చాలా విషయాలు అందరికి చెప్పకూడదమ్మా, ఎవరికి చెప్పొద్దు. నీ హృదయంలో ఉన్న బాధ ఎవరికి చెప్పొద్దు. చూడండి ఎవరికి చెప్పిందో ఏమా. ఆమె ఎవరికి చెప్పిందంట? వెంటనే ఎక్కడికి వెళ్ళింది? 39వ వచనము. ఆ దినముల యందు మరియ లేచి ఎవరికి చెప్పింది? యోధా ప్రదేశములో కొండసీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జక్కరి ఇంట్లో ప్రవేశించి ఎలిజబెత్ ఇంటికి వెళ్ళి ఆమెకు వందనము చెప్పి ఆమెకు అన్నీ చెప్పేసింది. చప్పట్లు కొట్టి అందరూ. ఎవరికి చెప్పింది? ఎవరికి చెప్పలా? ఎవరు చెప్పింది బాధలన్నీ? ఎలిజబెత్ ఎవరు?
దేవుని సేవకుని భార్య, జకర్యాకి భార్య. జకర్యా ఎవరు? దేవుని సేవకుడు, యాజకుడు. జకర్యా యాజకుడే, ఎలిజబెత్ కూడా యాజకురాలే. వారిద్దరు కూడా యాజక వంశంలో పుట్టిన వాళ్ళే. నేరుగా ఎక్కడికి వెళ్ళిందంటే తన గర్భాన్ని మోసుకుని, అప్పటికి 6 నెలలు 3 నెలలు, ఎంతమ్మా 3 నెలలు 6 నెలలు గర్భం మోసుకుని వెళ్ళి జాగ్రత్తగా నడుచుకుంటూ ఎక్కడికి? కొండ సీమలలో. ఎక్కడికది? ఆ కొండ ప్రాంతంలో, ఏజెన్సీ ఏరియాలో, అడవి ప్రాంతంలో నడుచుకుంటూ మరిక యోసేపును కూడా తీసుకెళ్ళేదేమో, సహాయం నాకు తెలియదు. కానీ ఎక్కడ తీసుకెళ్ళిందంటే దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళింది. ఉన్నట్టుగా సేవకురాలకు చెప్పింది. సేవకురాల దగ్గరికి వెళ్ళేటప్పటికే సేవకురాలు అంటుంది, ఆ గర్భంలో శిశువు గంతులు వేసిందంట. ఎవరికి చెప్పాలమ్మా సమస్యలు? ఈ మధ్యకాలంలో ఒక స్టైల్ ఏమైందో తెలిసిన? చర్చిల్లో ఏం అలవాట్లు వచ్చేసినాయి తెలిసిన? దేవుని సేవకులకు చెప్పాల్సిన విషయాలు ఎవరో ఆర్చి తీరుస్తారని, ఒట్టిదే ఏముండదు. మీరు ఎవరికైనా చెప్పండి, తీరుస్తారా ఎవరన్నా? నా మాట విని నా బాధలు తీర్చేవాళ్ళు మాకున్నారు అని ఎవరన్నా ఒక చేయలేపు చూపించండి. మా మేనమావలు చెప్పండి, మా అన్నయ్యలు, మా తమ్ముళ్ళు, మా అక్కాయిలు, మా చెల్లెళ్ళు ఉన్నారు ఎవరన్నా? అదృష్టవంతులు మీరు. నాకెవరు లేరు. నా బాధను ఆర్చి తీర్చేవాళ్ళు ఈ లోకంలో ఎవరు? నిజం మాట్లాడుతున్నానమ్మా, నా ఇంక చూడండి ఒకసారి, నాకు ఎవరూ లేరు. నిజం మాట్లాడుతున్నా. నీకు ఉన్నందుకు సంతోషిస్తున్నా నేను. ఉన్నారు ఎవరన్నా నీకు? మీ బాధలను తీర్చేవాళ్ళన్నారమ్మా? మరి ఎవరు చెప్పుకుంటున్నా బాధలు వెళ్ళి? ఆ రోజున ఈ రోజున ఏ రోజునైనా సరే నాకు దేవుడిచ్చిన ఒకే ఒక్క తలాంతు, ఒకే ఒక అలవాటు ఏంటో తెలిసిన? నాకు వచ్చిన సమస్య దైవజనులకు తప్ప మరి ఎవరికి నేను చెప్పుకోను. చప్పట్లు కొట్టాలి ఒకసారి. నాకు ఏదైనా సమస్య వస్తే దైవజనులకి మొదటి ప్రాధాన్యత ఇస్తాను నేను. మొదటి ప్రాధాన్యత దేవుని సేవకులే. నా గృహంలో ఏదైనా పని కావాలంటే మొదటి ప్రాధాన్యత దేవుని సేవకులే. నా బిడ్డల వివాహ విషయంలో నేను ఎవరు చెప్పుకున్నాను తెలిసిన? నా 2 బిడ్డల వివాహ విషయంలో దేవుని సేవకులే. నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా ఎవరు చేశారు తెలిసిన? దేవుని సేవకులే. నా ఉద్యోగం పోయినప్పుడు, నాకు ఇబ్బంది పడినప్పుడు ప్రియులారా నాకు సహాయం చేసిన దేవుని సేవకులే. ఏంటంటే మా జీవితాన్ని నిలబెట్టి మమ్మల్ని దేవునిలోకి నడిపించి, దేవుని వాక్యాన్ని బోధించి, దేవుని ప్రేమ అంటే ఏంటో రుచి చూపించింది నా సేవకుడే నాకు. ఎంతమంది ఆఫీసర్లు నాకు తెలిసిన ఉన్నారు తెలియదు, మీకు తెలియదు చాలామందికి. ఎంతోమంది అధికారులు నాకు తెలుసు, ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్ల క్యాడర్లో నాకు తెలుసు. మంచి ఉద్యోగం చేసిన నాకు ప్రియులారా ఎంతోమంది ఫ్రెండ్స్, స్నేహితులు, సర్కిల్ ఎంతో ఉంది. కానీ ఏ ఒక్కరు నాకు సహాయం చేయలేకపోయారు. ఒకవేళ నీకు చేస్తారని నమ్మకం ఉందేమో నాకు తెలియదు, దానికి జోసం చెప్తాను ఈ వాక్యాన్ని నేను. ఒకవేళ నీకు ఉన్న సర్కిల్ నిన్ను ఒకవేళ పైకి తీసుకొస్తుందేమో అనుకుంటే నువ్వెక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నావు ప్రియులారా. నువ్వు చెప్పాల్సింది ఎవరికమ్మా నువ్వు చెప్పాల్సింది? దేవుని సేవకులకు, దేవునికి చెప్పాలి. మరి ఏం చేసింది? ఎవరికి చెప్పలా. ఎవరికి చెప్పింది? వినాలి. మరి ఎవరికి చెప్పింది? దేవుని సేవకులు ఇంటికి వెళ్ళిపోయింది. వెంటనే గర్భిణి తెలిపోయింది, నిండు చోళాలుగా వెళ్ళిపోయింది. వెళ్ళి, అమ్మా నాకు గర్భం, అమ్మా నాకు ముందే తెలుసమ్మా నీ గర్భం వచ్చిందని. నేను గర్భవతినే 100 సంవత్సరాల వయసులో. నిన్ను చూడడం ఆలస్యం, నా గర్భంలో శిశువు ఆనందంతో గంతులు వేస్తుందమ్మా. ఇద్దరు గర్భిణితో ఉన్నారు. ఆమె 16 ఏళ్ళు 12 ఏళ్ళ వయసు, ఈమెమో 100 ఏళ్ళ వయసు. ఆమెకి గర్భం వచ్చింది, ఈమెకి గర్భం వచ్చింది. తేడా 6 నెలలు ఇద్దరికి. చూడండి ఎంత చక్కని విషయాలు ప్రియులారివి. ఆ పరిస్థితుల్లో లోకస్తుల దగ్గరికి వెళ్ళలేదు, లోకస్తుల మాట వినలేదు, లోకస్తుల చెవులోకి వెళ్ళి గుసగుసలాడలేదు, లోకాన్ని నమ్మలేకపోయింది. ఎవరికి చెప్పినా మర్యాద పోద్ది, ఎవరికి చెప్పినా నన్ను దూషిస్తారు తప్ప ఎవరు నన్ను గౌరవించరు అనుకుంది. నేరుగా సేవకుల దగ్గరికి వెళ్ళిపోయింది. ఈ లోకంలో అందరూ నిన్ను దూషించేవాళ్లే, నిన్ను హేళన చేసేవాళ్లే, గుర్తుపెట్టుకో. తెలుసా సంగతి మీకు? ప్రతి ఒక్కరు ఈ లోకంలో నీ బాధ తెలుసుకుంటే హేళన చేసేవాళ్లే. నాకు ఇన్ని అప్పులు ఉన్నాయని చెప్పేవారు కన్నా
ఏమంటారు? మా బాబాయ్ మంచి పని చేసావంటారా? నీ ముందు ఉసూరమంట అయ్యో పాపం అంటారు, కానీ నువ్వు ఇంటికి వెళ్ళిన మరుక్షణం ఏమనుకుంటుందామే? హద్దు అదుపు లేకుండా ఈ అమ్మాయి అప్పుల పాలు అయిపోయింది అనుకుంటారు లేదా? ఎవరికి చెప్పొద్దు. నీ బాధ ప్రభువు చెప్పుకో. ప్రభువా, ఈ అప్పులు ఉన్నాయి, అనారోగ్యం ఉంది. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు. నీవు ఎంత ఊబిలో కూరుకుపోయి ఉన్నా సరే దేవుడు పైకి లేపేది. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకి లేవనెత్తెను. చప్పలు కొట్టాలి అందరూ ఒకసారి. జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయనను పైకి లేవనెత్తెను. నీవెంత ఊబిలో దిగబడిపోయినా దేవుడు అంటున్నాడు ఆయన హస్తముతో నేను లేపుతాడు. నమ్ముతావా నీవు? కొంతమంది నమ్మట్లా, వచ్చిన గొడవదే. సరే నమ్మితే నమ్మండి, లేతలేదు. నీ దొంగ ఊబిలో నుంచి దేవుడు నిన్ను పైకి లేవనెత్తుతాడు. ప్రియులారా, మరియా ఎవరికి చెప్పలేదు. ఎవరు చెప్పింది? సేవకులకు చెప్పింది. వెళ్ళిపోయి సేవకులకు చెప్పింది. అలాగని ఇంకొక క్యారెక్టర్ చూద్దాం మరియలో. గర్భము ధరించింది ఎవరు పుడతాడని? లోకరక్షకుడు పుడతాడని ఎవరు చెప్పారు? గాబ్రియల్తో చెప్పింది. కానీ నా గర్భములో ఒక దేవుడు ఉన్నాడు అని ఎప్పుడన్నా గర్వపడిందా మరియా? ఎన్నడూ గర్వపడి. ఈ దీనురాలి ఏమన్నాడు అక్కడ? చక్కని మాట చెప్పిందమ్మా. ఈ దీనురాలి 47వ వచనం చూడండి. ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. మరియా గర్భములో రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆ దేవుని యొక్క కుమారుడు జన్మిస్తాడని తెలిసినా కూడా ఒక్క గర్వం కూడా ఆమెలకు రాలేదు. ఎక్కడ గర్వం రాలేదు, ఎక్కడ అహంభావం రాలేదు. వెనకటి రోజులు, ఇప్పుడేమో కానీ గర్భము దాలిస్తే ఒక రకమైన గర్వం ఉంటుంది. అంటే నాకు గర్భం వచ్చింది, దేవుడు నాకు బిడ్డనిస్తున్నాడు. ప్రియులారా, దేవుణ్ణి స్తుతించి సంతోషించాల్సింది పోయి చాలామంది గర్వపడుతున్నారేమో. ఇక్కడ ఏం చేసింది? దీన స్థితిని నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. చదవండి ఒకసారి. నా ప్రాణము ప్రభువును గనపరుచుచున్నది. ఆయన తన దీనస్థితిని కటాక్షించెను. దీనురాలుగా. ప్రియులారా, ఇక్కడ ఈమె కనబడుతుంది. ఎక్కడ కూడా. ఒకరోజు ఏం జరిగింది తెలిసిన? ప్రజాసంఖ్య రాయటానికి యోసేపు ఎక్కడికి తీసుకెళ్ళాడు తెలిసిన? బెత్లెహేం వెళ్ళవలసి వచ్చింది. నజరేతు నుంచి బెత్లెహేం వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తే ప్రియులారా, అక్కడ జన్మించాలి. అక్కడ బిడ్డకి అక్కడ జన్మనవ్వాలి. అప్పుడు ఏం జరిగిందంటే నిండు చోలాలిగా ఇక ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. 9 మాసాలు నిండిపోయినాయి. ఇప్పుడు ప్రజాసంఖ్య సెన్సెస్ ఎక్కడ రాయాలి? యెరూషలేములో రాయాలి. ఇప్పుడు యోసేపు గాడిద మీద ఎక్కించుకున్నాడు మరియని. చలి రోజులు ప్రియులారా, నిండు చోలాలు. ఇక 1 రోజులో 2 రోజుల్లో నొప్పులు పడేటటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇక అలాంటి పరిస్థితుల్లో తన కాబోయే భర్త యోసేపు అడిగాడమ్మా, మన ఇద్దరం కలిసి ఇప్పుడు బెత్లెహేం వెళ్తున్నాం అన్నాడు. అయ్యా, ఎందుకు ఈ చలిలో? నేను ఒట్టిదాన్ని కాదు కదా, కనీసం నాకు నొప్పులు తగిలితే నా ప్రక్క నుండి చూసేవాళ్ళు ఎవరు కూడా లేరే. ఇప్పుడు గాడిద మీద నన్ను తీసుకెళ్తున్నావే, ఆ కుదుపుల్లో ఏ పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదని బాధపడి నేను రానందా అనలేదు. బైబిల్ చూడండి ప్రియులారా, ఎక్కడికి వెళ్ళి తెలిసినా వారికి సత్రములో స్థలము లేనందున తీసుకెళ్ళి మహానుభావుడు ఎక్కడ పెట్టాడు? ఎక్కడ మంచి ప్లేస్లో పెట్టాడా? కనీసం సత్రం కూడా దొరకలేదు. ఇప్పుడు చెప్పండి, ఆమె ఎంత ఇబ్బంది పడిందో, ఎంత కనీసం ఒక కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. నేను రాను అనలేదు ప్రియులారా. అంత దీనురాలు మరియా. నేను ఎందుకు మరియ గురించి ఎంతసేపు చెప్తున్నానంటే, మరియా దీనురాలు కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మరియ నీతిమంతురాలు కాబట్టి దేవుడు ఆమెను ఎన్నుకున్నాడు. మరియ భక్తిపరురాలు, విశ్వాసంలో లోతైన స్థితి, ప్రార్థనా పరురాలు అని చెప్పడానికి ఏంటో తెలిసిన? ఇదిగో ఈ అధ్యాయమే. అప్పుడు మరియ ఇట్లు ప్రార్థన చేశాను. 46వ వచనంలో మరియ చేసిన ప్రార్థన. Luka 1:46లో మరియ చేసిన ప్రార్థన. అప్పుడు మరియ ఇట్లనేనో అదంతా కూడా మరియ చేసిన ప్రార్థన. మరియ ప్రార్థన పరురాలు, నిండు చోళాలుగా ఉన్నా కూడా ప్రార్థనలో నిలకడగా ఉంది ప్రియులారా. కలవరపడలేదు, నిబ్బరంగా ఉంది, నిలకడగా ఉంది. ఒకరోజున సిమియోన్ అన్నాడు, నీ హృదయంలో నుంచి ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళద్దు అన్నాడు. ముగిస్తున్నాను వాక్యాన్ని ప్రియులారా. మరియని పిలిచి అన్నాడు, మరియా, నీ హృదయంలో నుంచి
ఒక ఖడ్గము దూసుకొని వెళుతుంది అని ప్రవచించాడు. అప్పుడు అర్థం కాలేదు. ఒక మాట, మరియకు ఏది అర్థం కాకపోయినా మరియ ఒకటి పాటించింది ఏంటంటే ఆ మాట గుండెల్లో దాచుకుంటుంది. అర్థం కాని ప్రతి మాట గుండెల్లో దాచుకోవాలి. అర్థం కాని ప్రతి వాక్యం గుండెల్లో దాచుకోవాలి. ఒకరోజు దేవుడు మీకు బయలుపరుస్తాడు దాన్ని. ఈ మరి ఏం చేసిందంట? లూకాసు సువార్త ఏమంటుందండి, 2వ అధ్యాయము 51వ వచనం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 51వ వచనం ముగిస్తున్నాను, చూడండి ప్రియులారా. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రము చేసుకొనెను. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది తెలిసిన, నీ హృదయంలో దేవుని వాక్యమును భద్రం చేసుకోవాలి. దేవుని మాటలు భద్రం చేసుకోవాలి. దేవుని సేవకులు చెప్పే మాటలు భద్రం చేసుకోవాలి. మీకు తెలుసా, ఒక్కొక్కసారి దేవుని సేవకులు మీకు సలహా ఇస్తారు. ఎంతమంది దేవుని సేవకుల సలహా తీసుకుంటున్నారు? కుటుంబంలో ఒక క్లిష్ట పరిస్థితి వచ్చినప్పుడు దేవుని సేవకుల సలహా తీసుకోవటానికి ఇష్టపడుతున్నావా? ఆ సలహా ఇచ్చేటప్పుడు కొన్నిసార్లు మనకు అర్థం కాదు. కొన్నిసార్లు మనకు వ్యతిరేకంగా ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. పాస్టర్ గారు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏంటో అనుకూలంగా చెప్తాడు అనుకున్నాను, పాస్టర్ గారు ఇట్ట మాట్లాడేదేంటి అనుకుంటాను. ఒక్కోసారి అర్థం కానప్పుడు ఏం చేయాలి? ఆ మాటను హృదయంలో, పాస్టర్ గారు చెప్పిన మాట హృదయంలో, పిచ్చోడు అట్టకి చెప్తాడులే తోసేసావు అనుకో, అది నీకు అర్థం కాదు. ఒక్కోసారి హృదయంలో దాచుకోవాలి. ఏం చేసింది మరి ఏం చేసిందమ్మా? ఆ మాటలను హృదయములో, ఆయన తల్లి సంగతులన్నింటినీ తన హృదయములో భద్రము చేసుకునేను. అవన్నీ కూడా హృదయంలో భద్రం చేసుకుంది ప్రియులారా. భద్రం చేసుకోవటమే కాదు, ఒక రోజున కానాను వివాహంలోకి వెళ్ళింది మరియా, కుమారుడు క్రీస్తుతో పాటుగా. అక్కడ ద్రాక్షారసం అయిపోయింది. వాళ్ళు అన్నారు, ద్రాక్షారసం అయిపోయిందయ్యా. అమ్మగారి దగ్గరికి మరీ దగ్గరికి వచ్చి, నీ కొడుకు చెప్పమ్మా, ద్రాక్షారసం అయిపోయింది. ఆమె ఏముందో తెలిసిన, ఆయన ఏమి చెబుతాడో దానిని చేయండి. దాని అర్థం ఏంటో తెలిసిన, ఆమె గర్భంలో పుట్టిన కుమారుడైనా కూడా మరియా తన కుమారుడిగా భావించలేదు, అతన్ని దేవుడిగానే భావించింది. కన్నది నేనే కానీ ఆయన దేవుని కుమారుడు, నా బిడ్డే కానీ ఆయన దేవుని కుమారుడు, ఆయనకి నేను చెప్పడానికి నేను చాలను, తల్లిగా నాకు అర్హత లేదు. ఒక కడుపును పుట్టిన తల్లిగా కొడుగ్గా ఉందేమో కానీ ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు, ఆయనకి చెప్పడానికి నాకు ధైర్యము చాలదు. ప్రియులు ఎంత గౌరవించిందమ్మా, ప్రభువుని ఎంత గౌరవించింది. తన కడుపులో పుట్టిన బిడ్డను కూడా దేవుడిగా భావించింది. ఆయన సర్వోన్నతుని కుమారుడు. దేవుడిని గౌరవిస్తున్నావా నువ్వు? దేవుడింటి గౌరవం ఉందా? ఏమా, ఒక ప్రశ్న వేసి ముగిస్తాను నేను. దేవుడింటి గౌరవం ఉందా? గౌరవం ఉంటే మొదటి స్థానం ఇస్తున్నావా? గౌరవం అంటే అర్థం ఏంటి? మేము గౌరవిస్తాం, దండం పెట్టేస్తే గౌరవం ఉన్నట్ట? దేవుడికి నమస్కారం పెడితే గౌరవం ఉన్నట్ట? చెప్పాలి ఇక్కడ ఉన్న పిల్లలు. దేవుడికి నమస్కారం పెడితే గౌరవం ఉన్నట్ట? ఒక కొబ్బరికాయ కొట్టి బయటికి వెళ్ళి మందు కొట్టేసి గౌరవం ఉన్నట్ట? దేవుడికి వెళ్ళి పూజ చేసేసి ఇష్టానుసారంగా జీవిస్తే గౌరవం ఉన్నట్ట? దేవుణ్ణి ఆరాధించినట్టు ఆరాధించి 40 రోజులు ఆరాధించి 41వ రోజు మళ్ళీ మందు కొట్టేస్తే దేవుణ్ణి గౌరవించినట్ట? దేవుణ్ణి గౌరవించేది కాదు ప్రియులారా. దేవుణ్ణి గౌరవించాలంటే దేవుని మాట వినాలి. దేవుని మాట వినాలి. మాట వినట శ్రేష్టము. మరియా దేవుని మాట వింది. మరియా దేవుణ్ణి గౌరవించింది. తన సొంత కుమారుడైనా కూడా దేవుడిగా భావించింది. ఈయన నా కుమారుడే కానీ దేవుని కుమారుడైన లోకరక్షకుడు నా కడుపులో పుట్టాడు కాబట్టి ఆయన మాట వినండి అని ఆయన మాటకు విలువిచ్చింది. ప్రియులారా, వాక్యం ముగిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుని మాట వింటున్నావా? దేవుని సేవకుల మాట వింటున్నావా? దేవుని సేవకులు గౌరవిస్తున్నావా? మందిరాన్ని గౌరవిస్తున్నావా? సంఘాన్ని గౌరవిస్తున్నావా? సంఘ బిడ్డలను గౌరవిస్తున్నావా? సంఘాన్ని ఉన్నతమైనదిగా భావించుకుంటున్నావా? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. దేవుడు మాట్లాడుతున్నాడు, నన్ను ఎవరైతే గణపరుస్తారో వారిని నేను గణపరచుదును. నన్ను ఎవరు గౌరవిస్తారో వారిని నేను గౌరవిస్తాను. నీవు దేవుణ్ణి తేలిగ్గా చూసినంత కాలము నీకు గౌరవం దక్కదు దేవుని దగ్గర.
దేవుని సేవకులను తేలిగ్గా చూసినంత కాలము దేవుని సన్నిధిలో నీకు గౌరవం దక్కదు. దేవుని మందిరాన్ని తేలిగ్గా చూసినంత కాలము నీకు నీ జీవితంలో గౌరవం దక్కదు. నువ్వు ఎప్పుడైతే మందిరాన్ని గౌరవిస్తావో, ఎప్పుడైతే ఆ సంఘాన్ని గౌరవిస్తావో, ఎప్పుడైతే సేవకులను గౌరవిస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని గౌరవిస్తావో, అప్పుడు నీకు గౌరవం దక్కుద్ది దేవుని దగ్గర. ప్రభువా నిన్ను గౌరవించే హృదయం నాకు దయచేయి ప్రభు. మరియా దేవుని గౌరవించింది. అందుకే దేవుడు ఏం చేశాడు? మరియను గౌరవించాడు. ఏమన్నాడు తెలిసిన? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. అబ్బా, చివరి మాట చూసారా? స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు. దేవుడు ఆశీర్వదిస్తే అమ్మా ఎన్నటన్నిటికీ ఆశీర్వాదమే. ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన. ప్రభువా నీవు దీవిస్తే అన్నటికి ఆశీర్వాదమే. ప్రార్థన చేసుకుందాం ఒక్క నిమిషము. మరియా ఎంత ఉత్తమురాలు! మరియను అంతకే దేవతగా కొలుస్తున్నారు. మరియను దేవతగా కొలుస్తున్నారు. కారణం ఏంటో తెలిసిన? మరి దేవత కాదు కానీ మరియను అంత గౌరవిస్తున్నారు ప్రపంచం. కారణం ఏంటంటే ఆమె ఉత్తమురాలు. ఆమె ఉత్తమురాలు. మరి ఎవరో తెలిసిన? ఆమె దీనురాలు, యథార్థవంతురాలు, పరిశుద్ధురాలు, మరియ ప్రార్థన పరురాలు, మరియ విధేయత కలిగినటువంటి స్త్రీ. ఎన్ని గొప్ప లక్షణాలు మరియలో కనబడుతున్నాయి. అందుకే మరియను దేవుడు ఎన్నుకున్నాడు. దయాప్రాప్తురాల నీకు శుభము, దయాప్రాప్తురాల నీకు శుభము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన స్వామి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. పరిశుద్ధురాలైన మరియ ద్వారా అనేక విషయాలు మాతో పంచుకున్నారు. మీకు వందనాలు. మరి ఉత్తమురాలు, ప్రార్థనాపరురాలు, దీనురాలు. నీ మాటలు హృదయంలో దాచుకుంది. దేవుని దూత చెప్పిన మాటలు అర్థం కాకపోయినా అర్థమైనా హృదయంలో దాచుకుంది, దాన్ని తలపోసుకుంది. మరి హృదయంలో తలపోసుకుంది. ప్రభువా నీ హృదయంలో ఖడ్గము దూసుకుని వెళద్దన్నప్పుడు అర్థం కాలేదు. శిలువలో నీ మరణం పొందుతున్నప్పుడు, శిలువలో నీ ప్రాణం విడుస్తున్నప్పుడు, శిలువ మీద కొరడాలతో నిన్ను కొడుతున్నప్పుడు, బళ్ళెంతో పొడుస్తున్నప్పుడు ఆ తల్లి కనులారా చూచింది నిన్ను. కన్న కుమారుడు చిత్రహింసలు గురవుతుంటే ఆ తల్లి చూచి, నా హృదయంలో ఒక ఖడ్గము దూసుకుని వెళ్ళటం అంటే ఇదే కదా. ఎప్పుడో సిమియోను చెప్పిన మాట హృదయం దాచుకుని అది నెరవేర్పు చూసినప్పుడు గ్రహించింది. దేవుని మాటలు ఒకప్పుడు నెరవేర్చబడతాయి. అర్థమైనా కాకపోయినా హృదయం దాచుకున్నప్పుడు ఒకరోజు అర్థమయ్యేటట్టుగా చేస్తావు నీవు ప్రభువా. మరియా నేను అర్థం చేసుకుంది. మరియ వలే ప్రభువా సణుగుడు గుణుగుడు లేకుండా కష్టపడింది, ఇబ్బంది పడింది, అవమానపడింది, రాళ్లతో కొట్టబడిందేమో. ఎంత అసహ్యించుకున్నారు మనుషులు అక్కడ ప్రభువా. ఎంతమంది దూషించారు. ఆ చిన్న పిల్లని ఎంతమంది ప్రభువా తిట్టారు తండ్రి. కానీ ఆమె గర్భంలో గొప్ప రక్షకుడిగా జన్మించావు నీవు. ఆమెను ఎన్నుకోవటమే నీ చిత్తమైంది ప్రభువా. ఆమె జీవితంలో ఒక ఉత్తమురాలుగా ఆమెను ఎన్నుకున్నావు తండ్రి. ప్రపంచంలో కోటాను కోట్ల మంది స్త్రీలుంటే మరీ నేను వెన్నుకున్నావు ప్రభు. ఆమెలో ఉన్న ఎంత గొప్ప లక్షణాలు ఈ రోజున మా బిడ్డలో మేము విన్నాం తండ్రి. వాటి ప్రకారం నడుచుకుని కృప దయచి నీ బలలో పాల్గొనే కృప కూడా మాకు ఇచ్చి కాపాడు. విన్న వాక్యానికి ముద్ర వేసి ఇది సైతాన్ని ఎత్తుకుపోకుండా ప్రభువా ఈ 20 దినములు ఈ వాక్యాన్ని హృదయంలో నెవర వేసుకుని కృప దయచి యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.